హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్ ఛానల్. ఇవాళ మనం జూలై 27వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశంలో న్యూఢిల్లీలో భారత్ మండపం ఉంది కదా, ఈ భారత్ మండపంలో మొట్టమొదటిసారిగా, ఇంకా చెప్పాలంటే మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా యునెస్కో హెరిటేజ్ కమిటీ యొక్క సమావేశం అన్నటువంటిది ప్రారంభమైంది. మనం చూస్తే యునెస్కో యొక్క 46వ సమావేశం అది మొట్టమొదటిసారి ఇప్పుడు మన భారతదేశంలో జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో మన భారతదేశంలోని చారిత్రక ప్రదేశాల గురించి కనుక మనం చూస్తే రీసెంట్గా 43వ వరల్డ్ కల్చరల్ హెరిటేజ్ సైట్ని ప్రకటించడం జరిగింది. అది ఏంటి? అస్సాం సమాధులు అన్నమాట. మెయిదమ్ అని కూడా పిలుస్తూ ఉంటారు, మెయిదమ్స్ ఆఫ్ అస్సాం. దీనికి 43వ యునెస్కో కల్చరల్ హెరిటేజ్ అన్నటువంటి గుర్తింపు వచ్చింది. మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో కల్చరల్ హెరిటేజ్ సైట్ అనేసి, మిక్స్డ్ హెరిటేజ్ సైట్ అనేసి, న్యాచురల్ హెరిటేజ్ సైట్ అనేసి ఉంటాయి. అందులో ఇది వచ్చేసరికి ఏంటి, మనకి కల్చరల్ హెరిటేజ్ సైట్ అన్నమాట. అది కాకుండా ఇక్కడ ఏంటి, తెలుగు రాష్ట్రాల్లో చారిత్రాత్మక ప్రదేశాలు కూడా ఉన్నాయి. మరి వాటి స్థితిగతులు ఎలా ఉన్నాయి అన్నట్టుగా కనుక మనం చూస్తే, ఒకవైపు ఏమో రామప్ప టెంపుల్కి ఈ యునెస్కో హెరిటేజ్ సైట్ గుర్తింపు అన్నటువంటిది ఉంది. మరి రామప్ప టెంపుల్కి ఎన్నవ వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్ గుర్తింపు అన్నటువంటిది వచ్చింది. అలాగే లేపాక్షిని కూడా యునెస్కోకి సంబంధించి ప్రపోజ్డ్ లిస్ట్లో ఉందన్నమాట. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మనం చూస్తే రామగిరి కోట కావచ్చు, హైదరాబాద్లో షేక్పేట్ కావచ్చు, విజయవాడ దగ్గర ఉండే కొలనుకొండ ఇనుపయోగపు కట్టడాలు కావచ్చు, ఇవన్నీ దాదాపు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్లేసుల్లో ఉన్నాయి. మరి అలాంటి నేపథ్యంలో చరిత్రని మనం పదిలపరుచుకోవాలి. దాంట్లో చాలా నిర్లక్ష్యం చూపిస్తూ ఉన్నాము. ఈ నిర్లక్ష్య ధోరణి అన్నటువంటిది సరైనటువంటిది కాదు అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పాఠాలు నేర్చుకొని పాకిస్తాన్ అంటున్నారు. దేనికి సంబంధించి అంటే 1999వ సంవత్సరంలో జరిగినటువంటి కార్గిల్ వార్కి సంబంధించి. కార్గిల్ వార్, ఈ కార్గిల్ వార్లో మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎంతోమంది సైనికులు తమ యొక్క ప్రాణాలని సాక్రిఫైస్ చేసి ఈ యుద్ధంలో గెలిచారు. అందుకే మనము ప్రతి సంవత్సరం జూలై 26వ తేదీని కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకుంటాం. కార్గిల్ విజయ్ దివస్ అనేసి. మనకి పాకిస్తాన్కి మధ్య 1999వ సంవత్సరం మేలో ఈ కార్గిల్ వార్ అన్నటువంటిది స్టార్ట్ అయింది. జూలై 26కి ఇది ముగిసిందనమాట. మరి అందులో భాగంగా చాలా ఛాలెంజింగ్ కండిషన్స్లో మనము పోరాటం చేశాం. చాలా హై ఆల్టిట్యూడ్ ఎన్విరాన్మెంట్లో, హాటెస్ట్ ఎన్విరాన్మెంట్స్లో పాకిస్తానీ ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పోరాడి గెలిచినందుకు దాని యొక్క కమామరేషన్గానే మనము కార్గిల్ విజయ్ దివస్ని జరుపుకుంటాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పంటల మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పించాలి అన్నట్టుగా రైతు సంఘాలు కోరుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే అపోజిషన్ లీడర్ కూడా దీనికి చట్టబద్ధత కల్పించడానికి ఓకే చెప్పటం, మేము కూడా పార్లమెంట్లో ప్రెషర్ తీసుకొస్తాము అన్నట్టుగా చెప్పటం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైనటువంటి హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలన్నీ ఆందోళన చేయటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఎంఎస్పీకి సంబంధించి డీటెయిల్స్ అన్నీ మనకి తెలియాలి. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి? ఒక రైతు తన యొక్క పంటకి కనీసం ఇంత ధరన్నా వస్తుంది అనే ఒక నమ్మకం ఉంటే ఆ పంట వేయటానికి ఇష్టపడతారు. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నాకు ఒక పంట వేయటానికి 10 రూపాయలు ఖర్చు అయిందంటే నాకు వచ్చేటటువంటి ఆదాయం 8 రూపాయలు 7 రూపాయలు ఉంది అంటే ఆ పంట వేయటానికి ఎందుకు ఇష్టపడతారు? మరి ఆ నేపథ్యంలోనే మినిమం దీనికి ఈ పంటకి ఇంత ధర ఇస్తాము అన్నట్టుగా ప్రభుత్వం హామీ ఇస్తుందన్నమాట. దానివల్ల ఏమవుతుంది, అగ్రికల్చరల్ గ్రోత్ అన్నటువంటిది వస్తుంది, రైతులు నష్టపోకుండా ఉంటారు, ఫుడ్ సెక్యూరిటీ అన్నటువంటిది వస్తుంది. అవునా? ఇన్ని బెనిఫిట్స్ ఉండటం వల్ల మనకి ఎంఎస్పీ ఏదైతే ఉందో దీన్ని లీగలైజ్ చేయండి అన్నట్టుగా చాలామంది అడుగుతున్నారు. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు ఎంఎస్పీని ఎన్ని పంటలకు ఇస్తారు? మొత్తం 23 పంటలకు ఇస్తారు. అందులో 14 వచ్చేసరికి ఖరీఫ్కి సంబంధించినటువంటి క్రాప్స్ ఉంటాయి, 6 వచ్చేసరికి రబీకి సంబంధించినటువంటి క్రాప్స్ ఉంటాయి, 2 వచ్చేసరికి మనకి ఈ కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో ఆ కమర్షియల్ క్రాప్స్ ఉంటాయి. అది కాకుండా 1 వచ్చేసరికి ఎఫ్ఆర్పి, ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్. దేనికి ఇస్తారు? షుగర్ కేన్కి ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ని ఇవ్వటం జరుగుతుంది.
మరి ఇక్కడ తెలంగాణకి సంబంధించి స్పెసిఫిక్గా చూస్తే ఈ 6 గ్యారంటీల్లో ఒకటేంటి, ప్యాడీ క్రాప్, అంటే వరి పంట పండించేటటువంటి రైతులకి అదనంగా 500 రూపాయలు ఇస్తాము అన్నట్టుగా అన్నారు. అలాగే పంటలకి పెట్టుబడి సమయంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పిఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలని సంవత్సరానికి ఇవ్వటం జరుగుతుంది. అవునా? సో వీటన్నిటి నేపథ్యంలో మనకి ఈ మద్దతు ధర అన్నటువంటిది కూడా ఇంపార్టెంట్. అలాగే ఎంఎస్ స్వామినాథన్ కమిటీ రికమెండేషన్స్ దాని కింద ఉన్నటువంటి C2 అంటే యావరేజ్ వెయిటెడ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో దానికన్నా 50% అబోవ్ ఇవ్వటం అనమాట. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, హైదరాబాద్ బెంగళూరు మధ్య ఒక కొత్త గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం కోసం కేంద్రం ప్రతిపాదన పంపించింది. దీని ప్రకారం 508 కిలోమీటర్ల మేర 6 వరుసలు అంటే 6 లేన్లో ఈ హైస్పీడ్ రైల్వేని అభివృద్ధి చేస్తారు. మరి దీనికి సంబంధించి 2047 కోసం విజన్ ఒకటి ఉంది, మాస్టర్ ప్లాన్ ఫర్ నేషనల్ హైవేస్ విజన్ అనేసి. ఇందులో భాగంగా ఈ రహదారిని నిర్మించాలి అన్నట్టుగా అనుకున్నారనమాట. మరి ఈ హైదరాబాద్ బెంగళూరు ఈ హైస్పీడ్ హైవే ఏదైతే ఉందో దీంట్లో 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రతిపాదించారనమాట. నార్మల్గా అంచనాల ప్రకారం అయితే 508.461 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ని విస్తరించాలన్నటువంటిది నిర్ణయం. దీనికి NH44గా హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య 556 కిలోమీటర్ల 4 వరుసల మార్గం ఆల్రెడీ అందుబాటులో ఉంది. మరి దాన్ని ఇంకొంచెం విస్తరిస్తారనమాట. మొత్తం 4 వరుసల రహదారిని ఇప్పుడు 6 వరుసలకి విస్తరించాలి అన్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఏమైంది, ఇలా 6 వరుసలకి దాన్ని పొడిగించడం అన్నటువంటిది సాధ్యం కాదు, ఇలా హై స్పీడ్కి తగినటువంటి రీతిలోనే ఆ రహదారిని నిర్మించాలి అన్నట్టుగా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు హై స్పీడ్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ని నిర్మించాలి అన్నట్టుగా నిర్ణయించడం జరిగి మాస్టర్ ప్లాన్ అన్నటువంటిది వేస్తున్నారనమాట. నెక్స్ట్ చూడండి, ప్యారిస్ ఒలింపిక్స్ అన్నటువంటివి స్టార్ట్ అయ్యాయి. మొదటగా 1900వ సంవత్సరంలో, ఆ తర్వాత 1924వ సంవత్సరంలో, మళ్ళీ 2024వ సంవత్సరంలో, అంటే దాదాపు 100 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్యారిస్లో ఒలింపిక్స్ అన్నటువంటివి జరగబోతున్నాయి. అలా 3 సార్లు ప్యారిస్ ఒలింపిక్స్ జరిగినటువంటి 2 ప్రాంతాల్లో ఈ యొక్క ప్యారిస్ ఒకటి, ఇంకొకటి ఏంటి లండన్. మరి ఈ ప్యారిస్ ఒలింపిక్స్కి సంబంధించి సీన్ రివర్లో ఇది ప్రారంభమైందనమాట. ఆ నేపథ్యంలో ఒలింపిక్స్కి సంబంధించి కూడా మనల్ని క్వశ్చన్ అడగచ్చు. సో రాను ఒలింపిక్స్లో ఎవరు పతకదారులు, అంటే విజేతలు ఎవరు ఏంటి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. నెక్స్ట్ చూడండి, కావడి యాత్ర అంటాం. కావడి యాత్రకి సంబంధించి మధ్యలో తినుబండారాలు విక్రయించే యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ పేర్లని ఆహారశాలల మీద ప్రదర్శించాలన్నట్టుగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఆదేశించాయన్నమాట. మరి ఈ నేపథ్యంలో అసలు కావడి యాత్ర అంటే ఏంటి? ఇది ఒక హిందూ పిలిగ్రిమేజ్ అనమాట. శ్రావణ మాసంలో శివుడి యొక్క డివోటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, హరిద్వార్ కావచ్చు, గౌముఖ్, గంగోత్రి ఇట్లాంటి ప్లేసెస్ నుంచి గంగా వాటర్ని కావడిలలో తీసుకొస్తారనమాట. ఆ వాటర్ని శివ టెంపుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయా, కాశీ విశ్వనాథ్ టెంపుల్ కావచ్చు, బాబా బైద్యనాథ్ టెంపుల్ కావచ్చు, అలాగే మనం చూస్తే పురా మహాదేవ్ మందిర్ కావచ్చు, ఇలాంటి వాటిలో తీసుకొచ్చి జలాభిషేకం చేస్తారనమాట. మరి అలాంటి ఈ యాత్రలో భాగంగా మధ్యలో తినుబండారాలు ఉంటాయా, అవి విక్రయించేటటువంటి యజమానులు ఎవరైతే ఉంటారో తమ పేర్లను అక్కడ డిస్ప్లే చేయాలి అన్నట్టుగా చెప్పాయన్నమాట ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలు. కానీ ఇప్పుడు ఏమైంది, కావడి యాత్ర శాంతియుతంగా క్రమబద్ధంగా సాగాలి కాబట్టి ఈ పేర్ల ప్రదర్శన మీద మధ్యంతర స్టే ఏదైతే ఇచ్చారో ఆ స్టేని సుప్రీంకోర్టు అన్నటువంటిది పొడిగించింది ఇప్పుడు. నెక్స్ట్ చూడండి, అహోం రాజవంశీకులు నిర్మించినటువంటి సమాధులు ఏవైతే ఉన్నాయో వాటినే మైదమ్స్ అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట. వాటిని ఇప్పుడు 43వ వరల్డ్ కల్చరల్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది. అస్సాంలో అహోం రాజవంశస్థులు 700 ఏళ్ల కిందట కట్టించినటువంటి సమాధులు అనమాట. మొదట్లో మట్టితో, ఆ తర్వాత రాక్స్తో వీటిని నిర్మించారు. మరి ఈ యొక్క సమాధుల మీద పచ్చటి గడ్డి అనేటువంటిది పెరిగి హరిత కళ ఉంది అన్నట్టుగా వీటికి ఇప్పుడు ఈ గుర్తింపునిచ్చారు. మరి అస్సాంలో ఇది 3వ వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్. మరి మిగతా 2 వచ్చేసరికి కాజిరంగా నేషనల్ పార్క్ ఒకటి, మనాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇవి 2 కూడా ఆల్రెడీ యునెస్కో వరల్డ్
న్యాచురల్ హెరిటేజ్ సైట్స్గా ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ అస్సాం సమాధులు ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసరికి యునెస్కో వరల్డ్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్. మన దేశంలో ఒకే ఒక్క వరల్డ్ హెరిటేజ్ మిక్స్డ్ సైట్ ఉంది. మరి ఆ సైట్ అన్నటువంటిది ఏంటి, ఎక్కడ ఉంది, దీని ఆన్సర్ చెప్పండి మీరు. నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వం చేసినటువంటి అప్పులు చెల్లింపుల భారం 3,74,556 కోట్లు ఉంది. ఇంకా అప్పులు పెండింగుల బిల్లులు అన్నటువంటివి ఇంకా ఉంటూనే ఉన్నాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది. మరి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీదే ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయటం జరిగింది, వైట్ పేపర్ అంటాం. మరి ఈ నేపథ్యంలో మొత్తం 12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం అన్నటువంటిది జరిగింది. దీనికల్లా ఏంటి, రాష్ట్రంలో స్థూల ఉత్పత్తి నష్టం అన్నటువంటిది వచ్చింది, అప్పులు పెరిగిపోయాయి, చెల్లింపుల భారం అన్నటువంటిది పెరిగింది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో గవర్నమెంట్ వైట్ పేపర్స్ కాబట్టి ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి కేర్ఫుల్గా చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, జాతీయ కుటుంబ వినియోగ వ్యయ సర్వే 2022-23. సో కన్జ్యూమర్స్ ఎంత వ్యయం చేస్తూ ఉన్నారు అన్నట్టుగా కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్కి సంబంధించినటువంటి సర్వేలో ఏమని తెలిసింది, మన భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో విద్య మీద చేస్తున్నటువంటి వ్యయం అన్నటువంటి తగ్గుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ 2009-10 టైంలో మొత్తం వ్యయంలో 3.6% ఖర్చు చేస్తే ఇప్పుడు 2022-23కి వచ్చేసరికి అది కేవలం 3.3%కి పడిపోయింది. కానీ వైద్యకి సంబంధించి మాత్రం పెరిగింది. వైద్యంలో 5.4% ఇంతకుముందు ఖర్చు చేస్తుంటే ఇప్పుడు అది 7.1%కి పెరిగింది. రవాణాకు చేస్తున్నటువంటి వ్యయము పెరిగింది. అలా మనం చూస్తే ఇప్పుడు గ్రామీణ కుటుంబాల్లో నెలవారీ ఆహారేతర వస్తువులకి సంబంధించి చేస్తున్నటువంటి ఖర్చు కూడా ఇప్పుడైతే 3,773 రూపాయలుగా ఉంటే పట్టణాల్లో 6,459 ఉంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆహారం కోసం ఆదాయంలో 46% ఖర్చు చేస్తుంటే పట్టణ ప్రాంతాల్లో ఇది 39%కే పరిమితమవుతోంది. కానీ ఆహారేతర వ్యయమే ఇక్కడ 61%గా ఉంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు సాంప్రదాయ ఆహారం కంటే నిల్వ ఉంచిన ఆహారం, పానీయాలు వీటి వినియోగం పెరిగింది. గత 12 ఏళ్ల కిందట గ్రామాల్లో వీటి వ్యయం 7.4% ఉంటే ఇప్పుడు 9.6%కి పెరిగిపోయింది. అలాగే గ్రామాల్లో తృణధాన్యాలు మిల్లెట్స్ యొక్క వినియోగం కూడా ఇంతకు ముందు కన్నా చూసుకుంటే ఇప్పుడు చాలా తగ్గిపోయింది. 1999-2000 ఆ సంవత్సరంలో చూసుకుంటే దాదాపు 22.23% ఉంటే అది 2022-23కి వచ్చేసరికి 4.91%కి పడిపోయింది. పట్టణాల్లో కూడా అది 12% నుంచి 3%కి ఇప్పుడు పడిపోయిందన్నమాట. అలాగే ఇక్కడ ఎస్పెషల్లీ మనం చూస్తే గ్రామాలతో పోలిస్తే పట్టణ వ్యయం అన్నటువంటిది 90% దాదాపు ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో అయితే అలాగే ఆహారేతర నెలవారీ కుటుంబ వ్యయం గ్రామాల్లో 4,800 ఉంటే పట్టణాల్లో 8,158గా ఉంది. అంటే జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో మాంసం, పానీయాల కోసం చేస్తున్నటువంటి ఖర్చు 50% ఎక్కువ ఉంది. అయితే మనం ఇక్కడ ఒకటి గమనించాలి, మన దేశంలో పానీయాలు కావచ్చు, అలాగే ప్రాసెస్డ్ ఫుడ్ కావచ్చు, వీటి మీద తమిళనాడు తర్వాత తెలంగాణలోనే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నారు. పట్టణాల్లో అయితే మనం చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళ యొక్క కుటుంబ ఆదాయం రాష్ట్ర సగటు కన్నా తక్కువగా ఉంటుంది కూడా. నెక్స్ట్ చూడండి, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క. ఈయన 2024-25 బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ 2,91,059 కోట్లు. అందులో రెవెన్యూ వ్యయం 2,20,944 కోట్లు, మూలధన వ్యయం 33,486 కోట్లు, వాణిజ్య లోటు 49,255 కోట్లు, రెవెన్యూ మిగులు 297 కోట్లు. అలాగే ఈ బడ్జెట్లో సంక్షేమం, వ్యవసాయ రంగం వీటికే 1.10 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీళ్ళ యొక్క సంక్షేమ పథకాలకి 63,000 కోట్లు ఇచ్చారనమాట. నెక్స్ట్ చూడండి, ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ అయినటువంటి కవచ్. దీనికోసం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,112.57 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇప్పటిదాకా ఆల్రెడీ కవచ్కి సంబంధించినటువంటి పనుల మీద 1,216 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు 1,112 కోట్లు అదనంగా దీనికి కేటాయించారు. నెక్స్ట్ చూడండి, బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ యొక్క 2వ దశని మన భారతదేశం విజయవంతంగా పరీక్షించింది. 5,000 కిలోమీటర్ల పరిధి ఉన్నటువంటి మిసైల్స్ని కూడా విజయవంతంగా అడ్డుకోవటంలో ఈ వ్యవస్థ అన్నటువంటిది ఉపయోగపడుతుంది.
ఒడిశాలో ఉన్నటువంటి చాందీపూర్లో ఈ రక్షణ వ్యవస్థని పరీక్షించారు. నెక్స్ట్ చూడండి, ప్యారిస్ ఒలింపిక్స్ అన్నటువంటివి స్టార్ట్ అయ్యాయి. మన దేశం నుంచి పతకదారులుగా ఎవరెవరు వ్యవహరించారు? ప్యారిస్ ఒలింపిక్స్కి సంబంధించి పతకదారులుగా ఎవరెవరు వ్యవహరించారు? అందులో ఒకరు పివి సింధు. ఇంకొక పర్సన్ ఎవరు? కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ చూడండి, కార్గిల్ పర్యటన సందర్భంగా మన ప్రధానమంత్రి ద్రాస్లో 4.1 కిలోమీటర్ల పొడవైనటువంటి షింకులా సొరంగ మార్గం యొక్క శంకుస్థాపనకి సంబంధించి తొలి పేలుడిని జరిపారనమాట. మరి ఈ షింకులా అన్నటువంటిది పూర్తయితే హిమాచల్ ప్రదేశ్ లద్దాఖ్ మధ్య మనకి ఆల్ వెదర్ రోడ్ అండ్ కనెక్టివిటీ అన్నటువంటిది వస్తుంది. నెక్స్ట్ చూడండి, అమెరికాలో ప్రతి సంవత్సరం నిర్వహించేటటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలో 2024కి విజేతగా నిలిచిన తెలుగు సంతతి విద్యార్థి ఎవరు అంటే బృహత్ సోమ. అగ్నిబాన్ రాకెట్ని ఇటీవల భారత్కి చెందినటువంటి ఏ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ విజయవంతంగా పరీక్షించింది అంటే అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణకి భరోసా ఇస్తూ 10 ఏళ్ల విరామం తర్వాత ఏ అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం భారతదేశ సార్వభౌమ రేటింగ్ అవుట్లుక్ని స్టేబుల్ నుంచి పాజిటివ్కి ఇటీవల మార్చింది అంటే S&P గ్లోబల్ రేటింగ్స్ అన్నటువంటిది. ఇవి ఇవాల్టి మన ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.